ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మహబాద్ ఉద్యమకారులది ఒక ప్రత్యేకమైన పాత్ర. అంతటి ఘన చరిత్ర కలిగిన మహబాద్లోని తెలంగాణ ఉద్యమకారుల ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మహబాద్లోని తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చౌడవరపు రంగన్న 6 నెలలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమై ఉన్నారు. మహబాద్ జిల్లాలో ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఉండి కూడా 6 నెలలుగా ఆయనకు ఆర్థిక సహాయం చేయకపోగా కనీసం పరామర్శించినైనా లేదు. ఇప్పటికైనా చౌడవరపు రంగన్నను మాజీ మంత్రి గాని, మాజీ ఎంపీ గాని, మాజీ ఎమ్మెల్యే గాని ఆర్థికంగా ఆదుకోవాలని, ఆయన ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలియజేసి తగిన ఆర్థిక సహాయం అందజేసేలా చేయాలని తెలంగాణ ఉద్యమకారులు అహ్మద్ ఖాన్, చెక్కల అశోక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ కు చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చౌడవరపు రంగన్న గారు మాకు సలహాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిచిన దాంట్లో మన చౌడవరపు రంగన్న గారు ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మా ఉద్యమకారులందరికీ చాలా బాధ అనిపిస్తుంది. గత డిసెంబర్ నెలలో రంగన్న గారికి పక్షవాతం వచ్చింది. దాదాపు 12 నుంచి 15 లక్షల రూపాయలు ఆయనే ఖర్చు పెట్టుకొని తన ఆరోగ్యం బాగుపడాలని చేసిన ప్రయత్నాల వల్ల ఆయన వృత్తికంగా ఇప్పుడు కుంగిపోతున్నారు. ప్రస్తుతం ముందు ఆయన ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళ కుటుంబం దగ్గర డబ్బు లేని పరిస్థితి. నికార్సైన ఉద్యమకారులుగా, మంచి వ్యక్తిగా అందరికీ సూచనలు, సహకారాలు చేసి ఈరోజు ఆయన ఇలా మంచం మీద పడి ఉండడం మమ్మల్ని బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కనీసం రంగన్న గారిని ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు, ఆర్థిక సాయం చేయలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్థిక సాయం కూడా చేయలేదు. తన ఉద్యమ జీవితం పార్టీకి అంకితం చేసి ఎమ్మెల్యే గెలుపుల కోసం, ఎంపీల గెలుపుల కోసం కష్టపడి పార్టీకి అంతో ఇంతో సేవ చేస్తే ఇలాంటి వ్యక్తులను, మరలాంటి ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం పార్టీకి ఉన్నది. కానీ పార్టీ కానివ్వండి, మాజీ మినిస్టరు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కనీసం ఈయన ఆర్థిక సాయం కూడా చేయలే, కనీసం పరామర్శ కూడా చేయలే. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు సార్ 2 సార్లు ఈయనకు వచ్చి పరామర్శించడం, దవాఖానా బిల్లులో కొంచెం తగ్గించడం ఇలాంటి సాయం చేశారు. ఇప్పటికైనా మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, తక్కెళ్లపల్లి రవీంద్రరావు సార్ కావచ్చు, ఈయన పరిస్థితిని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి ఈయనకు ఆర్థికంగా ఎవరు సహాయం చేయాలని మహబూబాబాద్ మలిదశ ఉద్యమకారుల తరఫున మేము కోరుతున్నాం. ఇలాంటి ఉద్యమకారునికి ఇలాంటి కష్టాలు రాకూడదు. ఎందుకంటే పార్టీ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఇంత కష్టపడ్డ మనలాంటి వాళ్లకు ఇలా మా భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా అయింది. అందుకే దయచేసి మాజీ మినిస్టర్ కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు కావచ్చు, ఈయనకు పార్టీ వైపు నుండి ఏమైనా ఆర్థిక సాయం చేయడానికి కృషి చేయాలని ఉద్యమకారుల తరఫున కోరుతున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.